హాయ్ అండి. ఈరోజైతే పెసరపప్పుతో అయితే నేను మసాలా గారెలు అయితే చేస్తున్నాను. ఈ పెసరపప్పు ఇది నల్ల పెసలు. ఒక 2 గ్లాసులు తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి ఒక 3, 4 గంటలైతే నానబెట్టుకోవాలి. ఇదిగోండి నల్ల పెసలు అంటే ఇలా ఉంటాయి. ఇవి పొట్టుతో అయితే చాలా బాగుంటాయి. అందుకే మధ్య మధ్యలో పొట్టు ఉంది. ఇంక పొట్టు తీయకుండా నేను అలాగే నానబెట్టుకొని అలాగే గ్రైండ్ చేసుకున్నాను. పొట్టుతో అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా 3, 4 గంటల తర్వాత నానిపోయాక ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ తోటే తీసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ఇంక ఈ పప్పు మొత్తానికి సరిపడా ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. లాస్ట్గా గ్రైండ్ చేసుకునేటప్పుడు రుచికి తగినంత కల్లుప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని వేరే బౌల్లో వేసుకున్నాక ముందుగా నేనైతే ఒక 3, 4 ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ రుబ్బులో అయితే కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కలిపిన రుబ్బునైతే ఇలా చిన్న చిన్న గారెల్లో అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పు నల్ల పెసరపప్పుతో గారెలు అంటే చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంక ఈ గారెలకి ఏంటంటే చట్నీ కర్రీ ఏమి అవసరం లేదు. ఇలా మామూలుగానే ఈ గారెలు తినేయచ్చు. అంత చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంక ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అయితే తీసేయాలి. మిగతావి కూడా అలాగే వేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే తీసేయాలి. అంతే, చాలా ఈజీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.